మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం ఒకసారి చూస్తే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 వాక్యాన్ని మనము ఇంతసేపు ధ్యానించాలి. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను. ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదొక చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నాలుక అగ్ని నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయను. చాలు. ఇప్పుడు చదవబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశోధన చేస్తే, ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, ఈ ఒక చిన్న చుక్కాని, ఎంత పెద్ద వాడైనా సరే ఒక చిన్న చుక్కాని ఉంటుంది. ఆ చుక్కాని నడిపిస్తున్నటువంటి వాడు ఉంటాడు. ఆ చుక్కాని ఎలాగైతే నడిపిస్తాడో ఆ వాడ మొత్తం కూడా దాని మాట వినాలి. చుక్కాని అనే మాటను వాడ వినాలి. ఇప్పుడు వాడ అనేది అంత చిన్న చుక్కాని మాట వినాలా అంటే వినాలి అని చెప్తాను బైబిల్ కూడా. చూడండి, ఒక మనుషునికి ఇవ్వబడినటువంటి అవయవంలో చాలా చిన్నదైనప్పటికీ కూడా నాలుక, ఈ నాలుక ఎలా ఉంటుంది అంటే అదిరిపడుతుందంట. నాలుక అనేది అదిరిపడుతుందంట. చూడండి, నాలుకను బట్టి యాకోబు భక్తుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమని ఈ విషయంలో యాకోబు స్పష్టంగా చెప్తా ఉన్నాడంటే, నాలుక చాలా చిన్నది అవయవాల్లో. ఈ అవయవాల్లో చాలా చిన్నదైనప్పటికీ కూడా నాలుక ద్వారా అన్ని జరిగిస్తాం. భూమి మీద ఏ పనైనా మనుషుడు చేస్తా ఉన్నాడంటే అది నాలుకను బట్టి. ఒకరితో సమాధానంగా ఉండాలన్నా, ఒకరితో ఇతరవాదం చేయాలన్నా, ఒకళ్ళ విషయాల్లో ఎలా మాట్లాడాలన్నా నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైంది అని చెప్తా ఉన్నాయి యాకోబు. అయితే ఈ నాలుకను బట్టి చాలా మంది ఆలోచన చేసేవాళ్ళు లేరండి. నాలుకను బట్టి చాలా మంది ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు నాలుగుండి మూగివాడిగా ఉన్నాడు అనుకో, వాడు సైగ చేస్తా ఉంది, కొంతమందికి అర్థమవుతాయి. ఈ మూగివాడిగా ఉన్న వాళ్ళు చెప్తున్న మాటలు కొంతమందికే అవి ఉపయోగపడతాయి. కానీ నాలుగున్నటువంటి వాడు చెప్తున్న ప్రతి మాట కూడా అది అందరికీ ఇనసొంపుగా ఉంటాయి. మనుషుని యొక్క దేహమును దేవుడు సమకూర్చినప్పుడు మనుషునికి చేతులు 2 ఇవ్వబడ్డాయి, కళ్ళు 2 ఇవ్వబడ్డాయి, అలాగే చెవులు 2 ఇవ్వబడ్డాయి, కాళ్ళు 2 ఇవ్వబడ్డాయి. ముక్కును చూడండి, ముక్కు కూడా 2 రంధ్రాలు ఇవ్వబడి ఉన్నాయి. అలాగే నోరుకు మాత్రం ఒకే నాలుక ఇచ్చాడు దేవుడు. చూడండి, ఏ జంతువుకైనా చూడండి, మనుషులకైనా చూడండి, పక్షులకైనా చూడండి, నాలుక అనేది ఒకటే ఉంటాయి. అవునా? నాలుక అనేది ఒకటే ఉంటుంది. వాస్తవానికి ఈ నాలుక చిన్న అగ్గిపుల్ల ఎంత పెద్ద అడవిని విస్తారంగా తగలబెట్టుద్దో అంతకంటే ప్రమాదకరమైంది నాలుక అని చెప్తున్నాడు ఎవరు? యాకోబు. చూడండి, ఈ నాలుక అనేది చాలా మంది లక్ష్య పెట్టరు. నాలుక అనే విషయంలో చాలా మంది లక్ష్య పెట్టరండి. ప్రభుత్వాలు, రాజ్యాలు, కుటుంబాలు, భర్త, భార్య, పిల్లలు సర్వనాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే నాలుక అండి. నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది నాలుక. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో అదే మాట్లాడకుండా ఉండాలి, అంతే కదా. చాలా మంది వివాహ విషయాల్లో చాలా భక్తి పరుల్లాగా, చాలా వినసొంపుగా ఉండేవాళ్ళలాగా, విధేయత కలిగిన వాళ్ళలాగా, భర్తలు భార్యల పట్ల, భార్యల భర్తల పట్ల చాలా వినయంగా ఉంటారు. వీళ్ళకి నోట్లో నుంచి మాట కూడా రాదేమోరా. కనీసం పెళ్ళిలో చెప్తున్నట్టు మాటలను చెప్తా ఉంటేనే తడివిడి పడతా ఉన్నారు. వీళ్ళు ఇంత పాపం మాట్లాడిన వాళ్ళేమో అనుకుంటా ఉండేవాళ్ళు ఉన్నారు, లేరా?
అనుకుంటామండి. వాస్తవంగా తెలియదు కాబట్టి మొదటిగా అలాగే అనుకుంటాం. వివాహం అయ్యి కొన్ని రోజులు అయిన తర్వాత భార్య భర్త మధ్య నాలుక ఇతర తాండాలు చేస్తూ ఉంటుంది, వేరే తాండాలు చేస్తూ ఉంటుంది నాలుక కుటుంబాల్లో. చూడండి, భర్తని చెలగొట్టిన భార్యలు నాలుగు ద్వారా, భార్యని చెలగొట్టిన భర్తలు దేని ద్వారా? నాలుగు ద్వారా. చూడండి, కేవలం ఒక నాలుక అనేది అదుపులో ఉండేది కాదని చెప్తా ఉంది బైబిల్. ఈ నాలుక అనేది కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళను విడదీస్తుంది. నాలుక అనేది కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళను విడదీస్తుంది, సంఘాలను విడదీస్తుంది, పిల్లలను విడదీస్తుంది, భార్యలను విడదీస్తుంది, భర్తలను విడదీస్తుంది. సమాజానికి నువ్వు చెడ్డవాడిగా కూడా ఆగపడతావు, చెడ్డదానిగా ఆగపడతావు. దేనిని బట్టి అంటే నాలుకను బట్టి. చూడండి, చాలా మంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అంటారు, లోకంలో ఉన్నటువంటి సామెత ఒకటి ఉంది. ఏముంది? ఎవరి జోలైనా పోవాలంటే వాళ్ళు ఏమంటారంటే, ఏమంటారు చెప్పండి? తెలుసా తెలియదా? తెలుసు. ఏం చెప్తారు? వాళ్ళ నోళ్ళు మంచివి కాదురా అబ్బాయి, వాళ్ళ జోలికి పోతే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. జనాల మధ్యలో వాళ్ళని తిరిగేటట్లుగా లేకుండా నేలకు అదిరి పడతా ఉంటుంది. అదిరిపడి పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా. నాలుకలు జాగ్రత్తగా ఉండాలండి. నోరు జాగ్రత్తగా ఉండాలా. ఏది పడితే అది వచ్చింది కదా అని విడిచిపెట్టామనుకో, అగ్గి పుల్లేమో అడిగిన తగలు పెడతాది, నాలుకేమో అది అవసరమైతే నిన్ను కూడా తగలు పెట్టేస్తుంది. నిజమండి, నాలుక అంత పవర్ ఉంది. ఈ నాలుక అనేది మనిషిని యొక్క దేహం అంతా కూడా తనంతా తానే. చూడండి, ఒక్కొక్కళ్ళు సరిగ్గా మాట్లాడటం కుదరక ఏమవుతున్నారు? టేసిన బయలు ఉన్నారు, జనాల చేత దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. లేదా దేనిని బట్టి అండి? నోరును బట్టి. నోరుకున్నటువంటి నాలుకను బట్టి. నాలుక ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నాలుక ప్రమాదకరమైంది. అది అగ్ని కంటే ప్రమాదకరమైంది. అగ్ని అన్న నీళ్లు పోస్తే ఆరిపోద్ది. ఇది ఆరిపోద్దా? దేవుడు ఏదో ఒకటి చేస్తే ఆరిపోతుంది. అప్పుడు దాకా ఇది ఆరిపోయేది కాదు. చూడండి, నాలుగుకు ఉన్నటువంటి పవర్ అంత ఉందని చెప్తుంది బైబిల్. కానీ ప్రియాదేవుని పిల్లారా, మనము కుటుంబాల్లో సమాధానంగా ఉండకుండా ఉండటానికి గల కారణం ఏంటి? ఒక కుటుంబంగా ఎంచబడినప్పుడు, భార్యాభర్తలు వివాహ విషయంలో ప్రమాణం చేసినప్పుడు, పిల్లలను కని వాళ్ళని అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు, పిల్లలను సరైనటువంటి నడవడికి నడిపించలేకపోవటానికి, పిల్లలకు మంచి పాఠాలు నేర్పించకపోవటానికి గల కారణం ఏంటంటే ఏందండి? నాలుక. చూడండి, చిన్నపిల్లలకు కూడా ఏం నేర్పిస్తారు తెలుసా? మామయ్య ఇచ్చాడురా, ఏం చేయాలి? మామయ్య ఇచ్చాడు. నిజమా? వందనా చెప్పిస్తారండి. మామయ్య ఇచ్చాడురా, కాలు చూపి. లేదా పిల్లనిస్తాడేమో అడుగు. ఏమండి? పిల్లనిస్తాడేమో కాలు చూపి, ఏళ్ళు చూపి. ఇవి నేర్పిస్తే రేపు నీకు ఇటు తిరుగుతాయి. చూడండి, నాలుక ఏమి నేర్పించాలయ్యా పిల్లలకంటే? మంచి నడవడికను నేర్పించాలండి. అందుకే సామెతలో సులభన్ అంటాడు కదా, బాలుడు నడవలసినటువంటి త్రోవను మీరు వాడికి నేర్పించండి, వాడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడు తొలగిపోడు? పెరిగి పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోడండి. ఎవరైతే పిల్లల పట్ల బాధ్యత లేకుండా దుర్భాషలు మాట్లాడతారో, ఎవరైతే కుటుంబ విషయంలో సమాధానం లేకుండా, అత్త పట్ల మామల పట్ల భక్తి లేకుండా, వినయం లేకుండా, విధేయత లేకుండా, అహంకారి కోడలుగా లేదంటే అహంకారి కూతురుగా తల్లిదండ్రుల పట్ల నీ గర్వాన్ని చూపిస్తే, నీ గర్వాన్ని అనిసాను ఒక ఆయన ఉన్నాడు తెలుసా. నువ్వు బహుశా వాళ్ళ నోటితో భయపెడతావేమో, నిన్ను భయపెట్టాను ఒక ఆయన ఉన్నాడు. నువ్వు నోటితో వాళ్ళని భయపెడితే నోరు లేకోకుండా చేశాను ఒక ఆయన ఉన్నాడు తెలుసా. ఎవరండి? అవునండి, దేవుడే. నిజంగా చెప్తా ఉన్నారు, దేవుడే. కాబట్టి చూడండి, చాలా మంది కుటుంబాలు ఇదే సమస్య. వాస్తవానికి గత కాలంలో, పాత రోజుల్లో అత్తలు కోడల మీద కొన్ని పరిపాలన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉల్టా మారిపోయింది. కోడళ్ళే అత్తల మీద ప్రభుత్వాలు చేస్తా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వాలు చేస్తా ఉన్నారు అంటే, కుటుంబం దగ్గర మంచి నడవడిది, మంచి పద్ధతిలో నడిస్తే అత్త మామల కూడా మంచి పద్ధతులే ఉంటాయి.
ఉండవా? నేర్చుకుని అలవాటు పోద్దండి. ఇప్పుడు అదే కదా చెప్పాను మీకు, బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పిస్తే వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోడు. కుటుంబాల్లో ఏ క్రమశిక్షణ ఉంటుందో అత్తవాళ్ళలో కూడా అదే క్రమశిక్షణ ఉంటుందండి. నువ్వు కుటుంబాల్లో తిరుగుబాటు చేస్తే అత్త వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇదే తిరుగుబాటు చేస్తావు కదా? అవునండి. నువ్వు కుటుంబంలో తల్లిదండ్రులకు విధేయత కలిగి మంచి నడతలో నడిచిన వాడివైతే భార్యల పట్ల పిల్లల పట్ల కూడా మంచి నడవడితో నడుస్తూ కుటుంబాలను బాగా కట్టుకుంటావండి. చూడండి, నాలుకను బట్టి అదిరిపోయే వాళ్ళు ఉన్నారండి ఈరోజు. నాలుకను బట్టి అదిరిపోయే వాళ్ళు ఉన్నారు. ఒరే నాయనా, ఆమె జోలికి పోయే కాడికి నోరు మూసుకొని ఉంటే నయం అనుకునేవాళ్ళు లేరా? దేనిని బట్టి అండి? నోరుని బట్టి. చాలా మంది అగ్ని కంటే ప్రమాదమని బైబిల్ చెప్తా ఉంది. ఇది అగ్ని కంటే ప్రమాదమని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందంటే బైబిల్ చాలా స్పష్టంగా మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉందండి. చూడండి, భక్తి జీవితాలను కుటుంబ జీవితాలను సర్వనాశనం చేసేది నోరు. చాలా మంది కూడా పిలిపించుకోవడం తెలియదు, పిలవటము తెలియదు. ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్య ఇదే. నేను, నా వాళ్ళు, నా పిల్లలు, నా భర్త, నా భార్య అనేవాళ్ళు ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యమైన పనులు వాళ్ళకి ఇవ్వరు. పెద్దవాళ్ళు కూడా ఎవరికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యమైన పనులు వాళ్ళకి ఇవ్వరు. పిల్లవాళ్ళు ఉన్నారనుకో, లేదంటే యవనస్తులుగా ఉన్నారనుకో, లేదంటే మిమ్మల్ని చూస్తూ ఉన్నారనుకో, వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ విషయాల్లో నిలకడగా ఉండండి. వాళ్ళు చెప్పేదానికి మీకు వల్ల కాకపోతే వాళ్ళు చేసేదన్నా చూస్తూ ఉండండి. చాలామంది కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేస్తున్న పనిని ఇతరవాదం చేస్తూ ఉంటారు, నోటితో ఇతరవాదం చేస్తూ ఉంటారు. వాళ్ళు చెయ్యలేరు, చేసేది చూస్తూ ఉండలేరు. వాళ్ళు ఇతరవాదాలు చేస్తూ ఉంటారు నోటితో. కానీ నోరు ఎలాంటిది అంటే అది అగ్ని ఏం చేస్తుందో తెలుసా? అడుగును తగలబెడతాదో తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఆ నాలుక అనేది తగలబెట్టేస్తుందండి. మిమ్మల్నైనా, నన్ననే, ఎవరినైనా. ఎవరి నాలుక అదిరిపడితే వాళ్ళకే ప్రమాదం, అంతే కదా? గుర్రములను చూడండి, మీరు గుర్రాలు చూడండి. గుర్రాలు మన మాట వినాలంటే గుర్రాలకి ఏం చేస్తారు? మీరు గుర్రాలను చూస్తూ ఉన్నారు కదా, గుర్రాలు మన మాట వినాలంటే ఆ గుర్రాలు నడిపించే వ్యక్తి ఏం చేస్తాడే వాటికంటే కళ్ళెం వేస్తాడు. అంటే కళ్ళెం వేస్తే అందం వస్తుందనే, గుర్రాలు కళ్ళెం వేస్తే బాగా అందం వస్తుందిరా, మంచి డెకరేషన్గా ఒక కాటును ముందుకేస్తే మంచి లుక్ వస్తుందిరా అని కళ్ళెం వేస్తారా? కాదండి, అలా కాదు దానికి కళ్ళెం వేసేది. ఎందుకు కళ్ళెం వేస్తారంటే ఆ గుర్రాన్ని మేపుతూ నడిపిస్తున్నటువంటి వ్యక్తి మాట వినడానికి కళ్ళెం వేస్తారు. దానికి మనం ఏమనుకుంటామంటే దానికి కళ్ళెం వేశారు, బాగా అందంగా ఉంది అనుకుంటాం. కాదు, అది కళ్ళెం వేయకపోతే ఆ మేపుతున్నటువంటి వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి మాట అది వినదు కాకపోబట్టే దానికి కళ్ళెం వేస్తారండి. చూడండి, మనం కూడా నోటికి ఏమేమంటున్నాడు యాకోబు భక్తుడు? ఏమేమంటున్నాడు? టీవీలో యాడ్ వస్తుంది, ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ వచ్చినప్పుడు ఒకడు ఎలాగోలాగల మాట్లాడుతున్నాడు త్వరగా, వాడికి ఒక సెంటర్ ప్లస్ ఇస్తారు, దానికి ఇచ్చి యాడ్లో పెడతారు. నోటికి తాళం వేయండి. చూడండి, మీకు నోరు అదిరిపడతా ఉన్నప్పుడు ఒక చాక్లెట్ అన్న వేసుకోండి దయచేసి. నోరు అదిరిపడతా ఉన్నప్పుడు ఒక చాక్లెట్ అన్న వేసుకోండి, నోటి దూలపోతుంది. నిజమండి, ఈ నోరును బట్టి కుటుంబాలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, రక్త సంబంధాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నోరుకి అదిరిపోయి పారిపోయిన భర్తలు లేరండి, ఉన్నారండి. చాలా మంది నోరుని దడిచి ఇంటిలో పోయి బోధినే వాళ్ళు కూడా లేరు, తెలుసా మీకు? నిజమండి, నేను నిజం చెప్తా ఉన్నా. ఇప్పుడు వాస్తవంగా నోరు అనేది ప్రమాదము. ప్రాముఖ్యంగా బయట వాళ్ళ విషయాల్లో ఏమో మనకైతే తెలియదు, కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మన నోరును జాగ్రత్తగా ఉండాలండి. నోరు జాగ్రత్తగా ఉండకపోతే అది అగ్ని మనల్ని ఒకనొక రోజు తగలబెట్టేస్తాడు. నాలుకకు అంత ప్రమాదం ఉంది. నాలుక మన అన్ని అవయవాల్లో చాలా చిన్నదైనప్పుడు కూడా అది చేసే ప్రమాదం ఎలాంటిది అంటే ఎదుటి వాళ్ళ చేత దెబ్బలు ఇచ్చేటట్లు చేస్తుంది, పొరుగు వారితో పోయి కేసులు పెట్టించేటట్లు చేస్తుంది,
అవసరమైతే నీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం పోయి చెడ్డ అభిప్రాయం వచ్చేలాగా చేస్తుంది. దేనిని బట్టి మాటను బట్టి అండి, మాటను బట్టి. అందుకే అంటాడు యాకోబు, మాట్లాడడానికి మీరు నిదానించండి, ఆగండి. మాట్లాడడానికి మీరు కొద్దిగా ఆగండి. మరి ఏం చేయాలా? వినుటకు తొందరపడండి. మీరు వినటానికి మాత్రం తొందరపడండి. నోటి నుంచి వచ్చే మాటను మాత్రము కొద్దిసేపు ఆగండి. మీరు ఆలోచించి మాట్లాడండి. ఇది ఆలోచించి మాట్లాడకపోతే, ఒకవేళ మీరు ఇది ఆలోచించి మాట్లాడకపోతే ఏమవుతుంది అంటే ప్రమాదం అవుతుంది. అది పెద్ద అపాయంగా నీకు నిలుస్తుంది అని చెప్తాం. నాకు చూడండి, మీరు ఎందుకు నాలుక విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నారా అంటే, నాలుక ఏం చెప్తుందంటే, అదే యాకోబు అంటున్నాడు, నోరు మనసు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏదైతే మనం హృదయపూర్వకంగా నింపుకుంటామో అది నోటి ద్వారా పలుకుతామండి. ప్రేమపూర్వకమైన మాట అయినా, అసూయ మాట అయినా, కలహమైనా, ఏదైనా సరే అది మనసులో ఏదైతే హృదయపూర్వకంగా నింపుకుంటామో దానిని బట్టి మనసులో ఉన్నటువంటి మాట బయటికి చిమ్మేస్తాం. చూడండి, చిమ్మేస్తామండి. ఎందుకు అలా చిమ్ముతామయ్య అంటే వాళ్ళ యొక్క స్థితి దరిద్రంగా ఉందండి. ఏది వస్తే అది మాట్లాడటానికి కాదు మనకి నాలుక ఇచ్చింది. ఏది పడితే అది అంటానికి కాదు దేవుడు మనకి నాలుక ఇచ్చింది. మీరు ఒకసారి కీర్తన గ్రంథం 52:2 చూడు. ఏది పడితే అది పలుకురా అని దేవుడు మనకు నాలుక ఇవ్వలేదండి. కీర్తన కూడా ఉందిగా, అంటే గారు కీర్తన రాశాడు ఏమని, నీ నామ కీర్తన పాడని ఎడల నాలుగు నాకెందుకు నాదా అని ఒక కీర్తన ఉంది. ఇప్పుడు నాలుగు ఉండేది దేనికి? జనాల మీద గొడవలకే, కుటుంబాల్లో సమస్యలకే, అత్తల మీద గొడవలకే, కోడల మీద గొడవలకే, భర్తల మీద గయ్యాలి భార్యలాగా నోరులు వేసుకొని అరవటానికే నాలుగు ఇచ్చింది కాదండి. నాలుగు ఎందుకు ఇచ్చాడంటే గుణవైతైన భార్యలాగా ఉంటామని, బుద్ధి కలిగినటువంటి కన్యలాగా సంఘంలో ఉంటామని నీకు నాలుగు ఇచ్చాడు. నాలుగుతో దేవుని స్తుతించు, నాలుగుతో దేవుని గణపరచు. ఇవి చేయకుండా ఏం చేస్తారంటే నాలుగును బట్టి నన్ను చూస్తే చెప్పండి, మీరు చూడండి, లోకంలో భౌతికమైన పాములు ఉన్నాయి. అవి రక్తపింజరైనా, కట్ల పామైనా, తాసు పామైనా, వాటికైనా అదురుపోవారేమో కానీ చెప్పండి, అదురుపోవాలా లేదా? ఖచ్చితంగా అదురుపోవాలండి. ఇప్పుడు వాటికైనా, ఆ ఇసుపు జంతువులకైనా అదురుపోతారో పోరో తెలియదు కానీ అంతకన్నా ఇసుపు నాలుగుకు మాత్రం భయపడాలి జనాలు. ఎందుకండి, నాలుక దేవుడు విసుపు మాటలు మాట్లాడడానికి ఇవ్వలేదండి. ఇసుపు మాటలు మాట్లాడి అసూయిగా ప్రవర్తించడం అని దేవుడు మనకి నాలుకని ఇవ్వలేదు. చూసారా మీరు కీర్తన గ్రంథము 52:2 ఎందుకు స్పష్టంగా బైబిల్ చెప్తా ఉందంటే మనుషులకు ఉన్నటువంటి అజ్ఞానము, అవివేకము వద్దు అని బైబిల్ చెప్తా ఉంది. మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా, నాకు అజ్ఞానమే కావాలా, నా మాటే చల్లాలా, నేనే పరిపాలించాలా, నా రాజ్యమే న్యాయబద్ధంగా ఉండాలి అనుకుంటున్నా. కానీ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు అంటే అది అగ్ని కంటే ప్రమాదం అని. ఇక్కడ కీర్తనగాడు ఏమంటున్నాడు తెలుసా, ఆ నాలుగు ఎలా ఉంటుందంటే మోసం, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. చాలు. ఇప్పుడు ఏం చెప్తుందంట నాలుక? వాడిగల మంగళి కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశిస్తా ఉంది. నీ నాలుక కత్తి కంటే పదునైంది అంటున్నాడు. ఇక్కడేమో అగ్నితో పోలుస్తా ఉన్నాడు, ఇక్కడేమో కత్తితో పోలుస్తా ఉన్నాడు. ఇది కత్తి లాంటిదంట. వాడిగలంటే బాగా పదునున్నది, వాడుతా ఉన్నప్పుడే కదా పదును వచ్చేది. ఇది వాడిగలిగింది. ఇప్పుడు వాడిగలిగినటువంటి కత్తి అయి నీ నాలుక నాశనం చేయ ఉద్దేశిస్తా ఉంది. నాలుక అనేది నాశనం చేయడానికి ఉద్దేశిస్తా ఉంది. అది కత్తి కోసేస్తుంది. ప్రతి మాట బాధకరమైన మాటలు ఎదుటి వాళ్ళ ద్వారా మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు హృదయంలో ఎలా ఉంటుందండి? కత్తిపోటు వంటి మాటలు అంటారు కదా, కత్తిపోటి మాటలు అంటారు కదా, అది వింటూ ఉన్నప్పుడు హృదయాల్లో చాలా బాధకరంగా, ఇబ్బందికరంగా ఉంటాయి. వాస్తవానికి న్యాయబద్ధమైన మాట అయితే శిక్షను విని లోబడి మార్చుకోవచ్చు.
అని అన్యాయంగా ఒకళ్ళని అంటా ఉన్నప్పుడు ఆ అన్యాయాన్ని బట్టి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయ ఉద్దేశించుచున్నది, మేలు కంటే కీడు చేయటయు నీతి పలుకుడు కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం. చూడండి, నాలుక న్యాయం చెప్పుట కంటే అబద్ధం చెప్పడమే ఇష్టమంట. నాలుక న్యాయం పలుకుట కంటే అబద్ధము ప్రకటించడమే దానికి ఇష్టమంట నాలుక. ఎందుకని? ఒక చిన్న సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి విడుదల పొందాలంటే ఉన్న చేసిన పని చెప్పిన మాట ఏదో అది అప్పుడే చెప్పేస్తే అప్పుడే అయిపోతాయి. దానిని బట్టి ఒక చిన్న మాటను దాచిపెట్టడానికి ఒక అబద్ధం ఆడామనుకో, ఆ అబద్ధాన్ని కప్పెట్టడానికి ఇంకెన్ని ఆడాలి? 100కి ఎన్ని సున్నాలు? 100కి ఎన్ని సున్నాలు మీకు తెలుసా? 100 అంటే 100కి 2 సున్నాలు. ఇప్పుడు ఒకటేం చేస్తుంది? ఒక అబద్ధం ఆడటానికి ఒక పదం ఉపయోగిస్తే మరలా 99 అబద్ధాలు తీసుకొచ్చి దానికి యాడ్ చేయాలి, అంతే కదా? ఇప్పుడు 99, ఇది ఒకటి 100 అబద్ధాలు ఆడినా ఏదో ఒక రోజు నిజం పడుద్దా పడదా? ఒక్కసారికి 4తో అబద్ధం ఆడే కంటే అదే రోజు నిజం చెప్పేస్తే ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు అది ప్రతిరోజు తెగుతూ ఉంటుంది. 4 అనేది 99 అబద్ధాలు ఆడటానికి ప్రతిసారి తెగుతూ ఉంటుంది. వాడిగల మంగళ కత్తి కంటే విపరీతంగా తెగేస్తూ ఉంటుంది మాటలు. అది మాటలను తెప్పేస్తుందండి. అది కేవలము మనుషుని అంత అవయవాలను పాడు చేయటానికి, మంచి మనసును చెడగొట్టడానికి, మంచి బ్రతుకులు బ్రతకకుండా చేయటానికి నాలుక అనేది ప్రమాదకరమైంది. నిజంగా ప్రమాదకరం. చూడండి, మంచి కుటుంబాలను, మంచి సంసారాలను, మంచి పరిపాలనను, మంచి సంఘాలను పడగొట్టేది ఏందో తెలుసా? అసలు అంత ఎందుకండి? ఉదాహరణకి మీరు ఆది కాండంలో మీరు అవను ఒకసారి చూడండి. ఆ అవ్వతో ఒక నాలుక అబద్ధం చెప్పింది. అవ్వతో ఒక నాలుక అబద్ధం పలికింది. ఏమని పలికింది? ఇది తింటే మీరు చనిపోరు, నిజంగా మీరు దేవదూతల వలె ఉంటారు, దేవునితో సమానులు అవుతారు అని ఒక నాలుక అబద్ధం చెప్పింది. ఎవరికి? అవ్వకి. ఇప్పుడు అవ్వేం చేసింది? అవునా, వాటిని ఐడి సజ్జి అంది ఆమె. ఇప్పుడు వాటిని ఐడి సజ్జి అని ఆమె ఏమైంది అంటే, లాస్ట్కి దేవుని కాడ నుండి వచ్చినటువంటి ఆత్మను పోగొట్టుకొని ఏమయ్యారు? భౌతికంగా చెప్పింపడ్డారండి. ఎందుకు? దేనిని బట్టి? ఒక నాలుగు వచ్చి ఒకటి చెప్తా ఉన్నప్పుడు ఆ నాలుగుకు వీళ్ళు ట్రాలీ వేయాలి. ఇది నిజమా అబద్ధమా అని. ఆమె అదే కదండి, ఇది నిజమా అంది, అది నిజం కాదు. ఇది నిజమా అని పలికింది, అది నిజంగానే కాదు. చూడండి, మనుషులు తమ నాలుకను బట్టి చెడ్డ పనులు చేయడానికి తొందరపడతాడండి. అది అందుకే కదా కీర్తనకారుడు ఏమన్నాడంటే, మేలు కంటే కీడు చేయటయు నీతి పలుకుడు కంటే అబద్ధం చెప్పుటయు నీకు ఇష్టం. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పడానికి నీకు ఇష్టం, నువ్వు న్యాయబద్ధంగా ఉండటానికి నీకు ఇష్టం లేదు. అదే కదా చెప్తా ఉంది. అయితే మీరు ఎలా ఉండాలి అంటే, నా చెప్పాను కదా, కళ్ళెములు పెట్టుకొని ఉండాలి, నోటికి కళ్ళాలు పెట్టుకోండి. నిజంగా నేను దెబ్బలు వేసి కొసేసి కుట్టారు కాదు, అది కాదు విషయం. విషయం ఏంటంటే, నీకు కోపం వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకో, నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకో, నీకు ఆనందం వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకో. భౌతికంగా ఏ కనపడుతున్నా అవి మన హృదయాలకు ఆలోచనలకు తట్టేవి కావు. కానీ మనుషుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, నేనే నెగ్గాల, నాదే చేయాలా, నేనే గనుణ్ణి, నేనే భక్తి పరుణ్ణి అనుకుంటారు. కాదండి, కాదు. అలా అనుకొని వద్దండి. ఎందుకు అనుకొని వద్దు అంటున్నాడంటే, మీరు ఒకసారి కీర్తన గ్రంథం 39వ అధ్యాయము మొదటి వచనం. ఎందుకు నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు, భక్తులు ఉండమంటున్నాడు అంటే, నాలుక అనేది చాలా ప్రమాదకరమైంది అని చెప్తుంది బైబిల్. నా నాలుకతో పాపము చేయకున్నట్లు దావీదు ఏమంటున్నాడు? నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. చాలు. ఏమంటున్నాడు అక్కడ ఆయన? దావీదు ఆయన ఏమంటున్నాడు?
నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొనును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము అంటున్నాడు దావీదు. ఏ విషయాలు చెప్తున్నాడు అంటే, వాళ్ళు అంటుంటే కూడా నేను పడాలా, వాళ్ళు ఏమన్నా అంటున్నా నేను పడాలా, వాళ్ళు అనేదానికి నేను నోరు మూసుకొని ఉండాలా అంటే దావీదు అన్నాడు కదా, నోరు మూసుకో, నువ్వు నోరు మూసుకుంటే ఏమన్నా ఇబ్బందే, నువ్వు నోరు మూసుకో అన్నాడు దావీదు. చూడండి, దావీదు అప్పటికే శత్రు సమూహం అంతా తరుగుతా ఉన్నప్పుడు దావీదు ఎన్నిసార్లు తరవబడ్డా కూడా ఆయన ఏమన్నాడు తెలుసా, దేవునికే మొరపెడుతున్నాడు. ఆయన నాలుగు ఎందుకు ఇచ్చాడు? దావీదు కూడా మనకున్నటువంటి నాలుగేగా. ఆయన ఇంకా రాజ్య పరిపాలన చేశాడండి, రాజ్య పరిపాలన చేశాడు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు. అందుకే దావీదు విషయంలో దేవుడు అంటాడు, అతడు ఆ దావీదు అనేటువంటి వ్యక్తి నా హృదయానికి ఇష్టానుసారమైన వాడు, ఆయన నా హృదయానుసారుడు అంటున్నాడు. అయితే ఈ దావీదు అంటున్నాడు ఏమంటున్నాడంటే, నా నోటికి చిక్కము ఉంచుకుందును, నా నోటికి చిక్కము ఉంచుకుంటానయ్యా. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నోటికి చిక్కం పెట్టుకుంటా. నువ్వు ఒకటంటే సామెత ఉందిగా, వాళ్ళ జోలిపోయి ఒకటంటే మనం నాలుగు అనిపించుకోవటం అవసరమా అని సామెత ఉంది కదా. ఇప్పుడు అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు నోటికి చిక్కం పెట్టుకో. ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు? ఆయనే చెప్తున్నాడు, నీ నోటికి నువ్వు చిక్కం పెట్టుకో అంటున్నాడు. మరి మనుషులుగా క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్నటువంటి మనము అనేకులకు నేను క్రైస్తవురాలున్నాయా అని చెప్పుకునే మనము నోటికి తాళాలు వేస్తున్నామా? నోటికి చిక్కాలు ఏమైనా పెట్టుకుంటున్నామా? ఏమండి, ఆదివారం 10 గంటల నుంచి 2 గంటలకు ఆరాధన అయిపోయేదాకా మాత్రం చిక్కాలు ఉంటాయి. అక్కడ కూడా ఉంటాయో ఉండవో తెలియదు. అక్కడ కూడా ఏం జరుగుతుంది? అక్కడ పోయి కూడా మంచి కీర్తనలు పాడారు, మంచి వాక్యాలు చెప్పారని చెప్పుకుంటే రారండు. చాలా మందిని చూడండి మీరు. వస్తా ఆమె అలాగంటగా, ఈడెలాగంటగా, వాళ్ళు అలాగంటగా, ఈ కుటుంబంలో ఇలా జరిగిందంటగా, లేదా చాలా మంది ఉంటారండి అలా. కానీ అది భక్తిహీనత పని. అవి మనకు అవసరం లేదండి, అవి మనకు అవసరం లేదు. దేవుని పిల్లలుగా, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాళ్ళగా, దేవునికి అనుకూలంగా ఉండేవాళ్ళగా, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడండి? మనకి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఉన్నాడు. మనకి విరోధి అనేవాడు ఎవడైనా ఉన్నాడు భూమి మీద? ఎవరు లేరండి. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విరోధి అనేవాడే లేడు. నీ హృదయం బాగాక, నీ మనసు చెడిపోయి, అందరు చెడ్డవాళ్ళుగా చూసి అందరి మీద చెడ్డ మాటలు మాట్లాడితే బైబిల్ ఒప్పుకుంటుందండి? ఒప్పుకోదండి. బైబిల్ ఒప్పుకోవట్లా. ఆ బైబిల్ ఏమంటుందంటే, ఇందాక కీర్తన గ్రంథం చదివే కదా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయ ఉద్దేశిస్తుంది ఏంది? నువ్వెందుకు నాశనం చేయాలనుకుంటున్నావు అంటుంది బైబిల్. మరి దానికి మనం ఏమి ఆలోచన చేయాలా? నాలుగును అలా ఉంచుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? మనం దేవుని పిల్లలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం బ్రతుకు అర్థం ఉండాలండి. మనందరము క్రైస్తవురాలుగా పిలువబడతా ఉన్నప్పుడు మనం దేనికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి? మనం దేనికి ఏర్పరచుకున్నాడు? భూమి మీద ముసలం ముచ్చట్లు విడిచిపెట్టమని చెప్తా ఉన్నాడు, అధికారాలు విడిచిపెట్టమంటున్నాడు. ఎవరైనా నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు వదిలేయమంటున్నాడు. ఉదాహరణకు మనకి యేసుక్రీస్తు వారు మనకి మాదిరండి. భూమి మీద ఆయన పాపం చేశాడా? చేయరు. దోషులను చేశాడా? చేయరు. ఇంకా ఎవరి మీద తప్పుడు సాక్ష్యాలు ఇచ్చాడా? ఇవ్వడు. ఒకవేళ ఆయన మీద తప్పుడు సాక్ష్యాలు ఇచ్చి నేరాలు మోపి చంపివేయడానికి చూస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు? చాలాసార్లు చెప్పారు కానీ శిలువలో పలికిన మాట ఏంది? అయ్యా, వీరు వీళ్ళు చేస్తున్న పని ఏందో వీళ్ళు ఎరగరు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు వారు క్షమాగుణాన్ని నేర్పాడు కదా. మనకి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరికీ క్షమాగుణాన్ని నేర్పాడు కదా. క్షమాగుణం ఏది మనుషులకి అంటుంది బైబిల్. క్షమాగుణం ఏది? నీ నాలుక ఎందుకు అదిరిపడతా ఉంది? నీ నాలుకకి ఏమైంది? ఎప్పుడండి అదిరిపడేది? మీరు ఒక కోడిని కోసి మెడను తలను వేరు చేసినప్పుడు మీరు చూడండి, అది ఏం చేస్తుంది?
ఎగిరెగిరి పడతాయి. ఎందుకు ఎందుకు మన నాలుగు కూడా ఎగిరెగిరి పడుతుందంటే దానికి కారణం అదే. మన నాలుగు కూడా ఎగిరెగిరి పడి అదిరెగిరి పడతా ఉందంటే పోయే రోజు దగ్గర పడదని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నోటికి కళ్ళెం వేయకపోతే దేవుడు వేసే శిక్షను తప్పించుకోవడానికి ఎవడో భూమి మీద లేడండి. ఆయన విధించబడినటువంటి శిక్షను తప్పించేవాడు లేడు, ఆయన ఇవ్వబడిన ఆశీర్వాదాలను పోగొట్టేవాడు ఎవడో లేడు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, మనం ఎలా ఉండాలి అంటే, మీరు ఒకసారి సామెతల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనం, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనం. మీరు స్పష్టంగా బైబిల్ యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చండి, బైబిల్ యొక్క జ్ఞానమును మీరు వెతకండి. మీరు బైబిల్ యొక్క జ్ఞానాన్ని కాకుండా మీ సొంత జ్ఞానాన్ని వెతికినప్పుడు ఆ సొంత జ్ఞానం ఏమన్నా దేవునికి ఉపయోగకరంగా ఉండేదా? మీ సొంత మాటలు ఏమన్నా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదా? కాదండి. అక్కడ సామెతలు చెప్తా ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకు వారు కలరు. ఎలాంటి వాళ్ళు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అంటే కత్తిపోటుతో మాటలు కూడా అలాంటి సంబంధమైన ఉన్నాయా? కత్తిపోటులతో పొడిచేటువంటి మాటలు ఉన్నాయండి. పిల్లలే తమ సొంత తల్లిదండ్రులను ఏమి అనకూడదో అవి అనేవాళ్ళు ఉన్నారు, లేరా? ఏమి అనకూడదో తల్లిదండ్రులను అవి అనేవాళ్ళు ఉన్నారు. పిల్లలను ఏమి దుర్భాషలు ఆడకూడదో అవే దుర్భాషలు ఆడేవాళ్ళు ఉన్నారు లోకంలో, లేరండి. చెడ్డగా మాట్లాడేవాడు, చెడ్డ పలుకులు పలికేవాళ్ళు. ఈ చెడ్డ పలుకులు పలికే వాళ్ళకి బైబిల్ అంటుంది, ఏమంటుంది? 12:18, కత్తిపోటు వంటి మాటలు పలుకువాడు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఇప్పుడు జ్ఞానుల నాలుకను తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎవరు? అదిరిపడే నాలుకను గురించి. మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి కూడా నాలుక అదిరిపడతా ఉన్నప్పుడు అదిరిపడనివద్దు అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా యాకోబు అని ఆయన నాలుకను అదిరిపడనివ్వమాకండి అబ్బాయి, కళ్యాలు పెట్టుకోండి. చిన్న చుక్క, ఇంత పెద్ద మనుషులకి చిన్న నాలుకను అదుపులో పెట్టుకోలేమండి? పెట్టుకోలేమా? పెట్టుకోకపోతే ప్రమాదం, పెట్టుకుంటే ఆరోగ్యకరం, పెట్టుకోకపోతే ప్రమాదకరం. మీరు అలాగే కీర్తన గ్రంథము సామెతల 15:2 చూడండి ఒకసారి. సామెతల 15:2. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానవంశములను పలుకును. బుద్ధిహీనులు నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. బుద్ధిహీనుల యొక్క నోరు ఎలాంటిదంట? మూఢ వాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును. చాలు. అక్కడ ఏమన్నాడంటే చెడ్డవారి మీదనో మంచి వారి మీదనో, ఇది వేరే విషయం. అయితే యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ప్రతి స్థలం మీద యెహోవా కన్నులు ఉంటాయంటే ఉంటాయి. ప్రతి నాలుగును ఆయన పరిశోధిస్తాడు. మనుషుని పరిశోధన చేసినప్పుడు నాలుగును పరిశోధన చేయడండి. దేవునికి మనం దేహం ద్వారా ఏమి అర్పించలేవు, దేహం ద్వారా ఏది ప్రభువుని మహింపచేయలేవు. కానీ నాలుగును బట్టి ఆయన స్తుతిస్తాం. మనం దేన్ని బట్టి స్తుతిస్తామండి? మనము నాలుగును బట్టి. ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆయన జీవము ఇవ్వబడినటువంటి మాటను బట్టి ప్రగలింపగలి మాట్లాడుతూ ఉన్నాము, విస్తరించి మాట్లాడుతూ ఉన్నాము. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన నోటితో చేస్తూ ఉన్నాం, స్తుతులు నోటితో చేస్తా ఉన్నాం, అర్పణలు స్తుతి అర్పణలు నోటితో చేస్తా ఉన్నాం. ఇప్పుడు నోటితో కాకుండా ఎటన్నా చేసేవి ఉన్నాయా? చేతులతో కానీ, కళ్ళతో కానీ, సైకిల్తో కానీ, చెవులతో కానీ, చేతులతో కానీ చేసేవి ఉన్నాయా? లేవండి. నాలుక పదం ఏది పలకాలో అది నేర్పించేది ప్రభు. కానీ దుర్భాషలాడేది కదండి. మళ్ళీ అట్లా పోయారు. దుర్భాషలాడేది కాదు. దుర్భాషలో మాట్లాడేటువంటి మాటలు అవి మూడు మాటలే. మూర్ఖత్వంగా ఉన్నవాడు, గర్వంగా ఉన్నవాడు పలికే మాటలే. కానీ గర్వంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదండి.
గర్వంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు? పిలవలేదండి. భూమి మీద మీరు అనేకులకు నన్ను పోలి నడుచుకుంటారు అన్నారు కదా పౌలు గారు. క్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద ప్రేమను, దయను, కనికరమును, జాలిని అన్ని మనకి భూమి మీద విడిచిపెట్టిపోయాడు. అవన్నీ మనకి అందించిపోయాడండి. అవి తీసుకోవటము తీసుకోకపోవటం అనేది మన వశమై ఉంది. అవి ఎవడు తీసుకుంటాడో వాడు ధన్యుడు. అవి ఎవడు తీసుకోకుండా భక్తిహీన పని చేసి తన నాలుకను బట్టి అదిరిపడి విడిచిపెడితే ఒకనొక రోజు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వచ్చినప్పుడు నాలుగుతో పాటు నిన్ను తీసుకుపోతాడు. నాలుగుతో పాటు నిన్ను తీసుకుపోతాడండి. ఎందుకంటే మనుషుడు ప్రభుత్వాలకు, రాజ్యాలకు, ఆయుధాలకు, సింహాలకు దడున్న వాళ్ళు కూడా దేనికి దడుస్తున్నారు? దేనికండి? కేవలం నోటికి దడుస్తున్నారు, నాలుగు దడుస్తున్నారండి. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము నాలుకను అదుపులో పెట్టుకునేటువంటి వారిగా ఉండాలి. చూడండి మీరు కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. త్వరగా కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. త్వరగా వారు తమ హృదయములను కఠినపరుచుకునుదురు, వారి నోరు గర్వముతో మాట్లాడును. ఎలా మాట్లాడుతుంది వాళ్ళ నోరు? ఎలా మాట్లాడుతుంది వాళ్ళ నోరు? గర్వంతో మాట్లాడుతుంది. తమ హృదయాలు ఎలా ఉన్నాయంట? కఠినపరుచుకున్నారంట. వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నారు, వారి నోరులు గర్వంతో మాట్లాడుతూ ఉన్నాయి. హృదయాలను కఠినపరుచుకున్న బట్టే నోరు గర్వంతో మాట్లాడుతూ ఉంటాయి. నోరు అనేది గర్వంతో ఎప్పుడు మాట్లాడుతుంది అంటే హృదయము సరిగా ఉండినప్పుడు, హృదయం అనేది సరిగా ఉండినప్పుడు, హృదయము కఠినపరుచుకున్నప్పుడు వారి నోరు, చదవండి, వారి నోరు గర్వము మాటలు మాట్లాడను. వాళ్ళ నోరు గర్వంగా ఎప్పుడు మాట్లాడుతుంది? హృదయంను ఒక వ్యక్తి ప్రేమించలేకపోతా ఉన్నాడంటే దానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించలేకున్నాడంటే దానికి కారణం ఏంటంటే గర్వం. అదే కదా అంటుంది అక్కడ, గర్వం. వారు నోరుతో గర్వపు మాటలు పలుకుతారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకుండా ఉన్నాడు. ఏందిరా దీనికి కారణం అంటే వాడి హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నాడు. ఎదుటి వాడిని ప్రేమింపబద్ధుడై లేనప్పుడు వాని హృదయం కఠినపరుచుకొని వాని నోరుతో గర్వపు మాటలు పలుకుతా ఉన్నారు. వాళ్ళు ఎందుకు పలుకుతా ఉన్నారు గర్వపు మాటలు అంటే వాళ్ళు గర్విష్ఠతనం ఉంది నోటితో. వాళ్ళ హృదయాల్లో గర్విష్ఠతనం ఉంది కాబట్టి నోటితో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. కఠినపరుచుకున్నప్పుడు గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చివరిగా కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 2, 3, 4 వచ్చిన చివరిగా కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 2, 3, 4 వచ్చిన చూడండి. మనుషుని యొక్క హృదయం అంతా కూడా గర్వంతో నింపబడి వాళ్ళ యొక్క నోరు గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయం చెడిపోయిందని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గర్వపు మాటలు మాట్లాడతారో వాళ్ళ హృదయము చెడిపోయిందని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నిజంగానే హృదయాలను కఠినపరుచుకున్నారా అంటే అవును, కఠినపరుచుకున్నారు. కళ్ళకు కనబడుతున్నటువంటి సాటి వాళ్ళ మీద ప్రేమ లేనప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుని మీద ప్రేమ కలిగి ఉంటారండి? ఉండదు. వాళ్ళ హృదయాలను కఠినపరుచుకొని ఉన్నారంటున్నాడు. కాబట్టి వాళ్ళు గర్వపు మాటలు పలుకుతా ఉన్నారు. వాళ్ళు తీసారా కీర్తన గ్రంథము 12వ అధ్యాయము. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. ఎవరండి అక్కడ? ఎవరెవరి గురించి చెప్తున్నాడు అక్కడ? అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనసు గలవారై ఇచ్చికములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చికములాడు పెదవులన్నిటినీ
బింకములాడు నాలుకలన్నిటిని బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను. ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడండి దేవుడు? నాలుకని ఏం చేస్తాడంట ఆయన? కోసి పడేస్తాడని చెప్తాను బయట. చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా గర్వంగా మాట్లాడాలని మీకు ఆలోచన వచ్చినప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను గర్వంగా మాట్లాడితే యెహోవా ఏమన్నాడు అక్కడ? యెహోవా ఇచ్చకపు పెదవులను బింగములాడు నాలుకలను కోసివేస్తాను. ఏంది దేవుడు నాలుకలు కోసేస్తాడండి? చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, ఎవరైతే గర్వంగా మాట్లాడతారో నోటికి తాళం వేస్తాడు. సెంట్రల్ ప్లస్గా చేసేది ఆయన. పక్షవాతం, మాట్లాడటానికి నోరు రాదు, సమాధానం చెప్పేదానికి నాలుక రాదు. గుర్తుపెట్టుకో, ఏం చేస్తాడు ఆయన? నాలుక కోసేటువంటి ఆయన ఏదో పెద్ద ఒక కత్తి తెచ్చి నాలుగు సాపి కోసివేయడండి. నాలుగు నోటికి ఏదో పెడతాడు. సొంగగారు వాళ్ళప్పుడు నీ జొల్లు చూసి అందరూ పారిపోతా ఉండాలి. నిజమండి, దేవుడు ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయ గలవాడు అని చాలామంది చెప్తారు. కానీ దేవుని యొక్క ఉగ్రతను చూసారా మీరు? ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతను తట్టుకునేవాడు ఎవడలేడండి. ఉన్నారా? లేదు. భూమి మీద ఒక చిన్న జ్వరం 4 రోజులు దేవుడు తగ్గించుకుని ఉన్నారనుకోండి, ఎలా ఉంటాయి మొహాలు? బాగా నిగనిగలాడుతా మంచి దేవదూతల స్వరూపం కలిగి ఉంటారా? ఉండరండి. ఇంక 2 రోజులకు మట్టికి పోయే వాళ్ళ ముఖాలాగా ఉంటాయి 4 రోజులు జ్వరం తగిలితే. చూడండి, అలాంటప్పుడు నాలుకని ఎందుకు మనము అదిరిపడేటట్టు చేయాలా? అలాంటప్పుడు ఎందుకు మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకోము? అలాంటప్పుడు ఎందుకు మన నాలుక ద్వారా పాపాలు చేయాలి? ఎందుకు అలాంటప్పుడు నోటితో ఎదుటి వాళ్ళ మీద గర్వంగా మాట్లాడాలి? గర్వంగా మాట్లాడకూడదండి. గర్వంగా మాట్లాడితే అది నీకే ప్రమాదం. ఒకవేళ చాలా మంది చూడండి, ధనాన్ని చూసి, బలాన్ని చూసి, అహంకారాన్ని చూసి, యవ్వన వయస్సును చూసి మిడిచిపడి ఇచ్చట్లాడి చాలా మంది గర్వంగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఒకటి అనుకోండి, నీ నాలుగు కోసాను ఒక ఆయన ఉన్నాడు, నువ్వు నన్నంటే నీ నాలుగు కోసాను ఒక ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఎవడైతే ఇచ్చిక మాటలు మాట్లాడు పెదవులు ఉన్నాయో, ఎవడైతే బింగమనాడు నాలుకలు కలిగి ఉన్నాడో, వాడి నాలుకలన్నీ కోయటానికి నేనున్నాను అంటున్నాడు. ఎవరండి? దేవుడు నేనున్నాను అంటున్నాడు. యెహోవా 4వ వచనం చూడండి. మా నాలుకల చేత సాధించదము, మేము సాధించదము. మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. చూడండి, వారు మా నాలుకల చేత మేము ప్రభు ఎవడని, మా పెదవులతో నాలుకలతో ప్రభు ఎవడని కూడా పిలుస్తామంటున్నారు. ఎందుకు వీళ్ళు అలా ఉన్నారు? ఎందుకు వీళ్ళు ఉన్నారంటే, ఇందా చెప్పాను కదా, హృదయాన్ని కఠినపరుచుకున్నారు, నోటితో గర్వపు మాటలు పలుకుతా ఉన్నారు. చూడండి, గర్వం మనిషి ఆయన ఒక ఆయన ఉన్నాడు మనందరికి. ఎవడైతే గర్వంగా బ్రతుకుతాడో, ఎవడైతే గర్వ హృదయులుగా ఉంటాడో, ఎవడైతే గర్వం తనంతో ఉంటాడో, ఎవడైతే వాడిగల మంగళ కత్తి వలె నాలుక నాశనం చేయడానికి ఉద్దేశించడానికి చూస్తాడో, వాడి నాలుకలు కోయటానికి దేవుడు పూనుకుంటాడండి. ఒకానొక రోజు వాడి నాలుకలు కోయటానికి దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ పిల్లలుగా, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఇది మనకి ధైర్యం కాకుండా, యాకోబు గారు చెప్పినట్లు అగ్గిపుల్ల తగలబెట్టిద్దిలే, నేను కూడా నాలుకే కదా, వాడి నోటి మాటల ద్వారా వాడి హృదయాన్ని, వాళ్ళకున్న సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి వేదన చెందడానికి విస్తరించి గర్వంగా మాట్లాడతా అంటే, నువ్వు మాట్లాడతానని పూనుకుంటే మాట్లాడు. నీ నాలుకలు కొయ్యటానికి ఒక ఆయన బయలుదేరాడు. నీ నాలుకలు గర్వంగా ఉన్నవాడి నాలుకలన్నీ కోసివేస్తాడు ప్రియా దేవుని పిల్ల. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? అంత చిన్న చుక్కాని అంత పెద్ద వాడును నడిపిస్తూ ఉంది. ఒక చిన్న కళ్ళెము గుర్రాన్ని మచ్చిక చేసుకుంటా ఉంది. కానీ మనము దేవుని పిల్లలుగా ఉండి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాళ్ళమయ్యి, దేవునికి అనుకూలంగా నడుచుకోవాల్సినటువంటి పిల్లలమై ఉన్న మనము మన హృదయాలను, మన నాలుకలను అదుపులో పెట్టుకోకపోతే
ప్రమాదంలో పడతామండి. కాబట్టి ఎవరు అలా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము ప్రతి వారికి బుద్ధి చెప్పుద్ది. బుద్ధి చెప్పినప్పుడు లోబడే తత్వం కలిగి ఉండాలండి. బుద్ధి చెప్పినప్పుడు అలా చెప్పారా ఇలా చెప్పారా అని మనం గర్వించామనుకో, నీ గర్వాన్ని బట్టి నువ్వే పోతావు, నా గర్వాన్ని బట్టి నేనే పోతా ప్రియ దేవుని పిల్లలు. కాబట్టి అంతదాకా మనం తెచ్చుకోకుండా దేవుని చిత్తం ఏమైందో తెలుసుకొని దేవునికి అనుకూలంగా ఉండి దేవుని పిల్లల పట్ల నోరు అదుపులో పెట్టుకునే గుంపులో మనం ఉండాలండి. చూడండి, చాలామంది కూడా సేవకులు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? నిజమండి, చాలామందిని సేవకులు కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ మాట్లాడినవ్వండి, కానీ వాళ్ళ నాలుకలు కోసే ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి ప్రియ క్రైస్తవ సమాజమా, దైవజనులారా. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని అల్లరి చిల్లరగా మాట్లాడే వాడి నాలుక కోశాను కానీ ఉన్నాడని ప్రార్థన చేయండి. కాబట్టి ఎవరైనా మన మీదకి ఇతర వాదనలు వేరతండాలు చేస్తూ ఉంటే మనం కూడా ఏరతండాలు చేయవద్దు. మన పక్షాన ప్రభు ఉన్నాడని నమ్మండి. ఇటు కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్.